హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పోలీ అండ్ మ్యాక్స్. ఒక అందమైన అడవిలో ఒక ప్యారెట్ ఉంది. దాని పేరు పోలీ. అలాగే ఒక మంకీ కూడా ఉంది. దాని పేరు మ్యాక్స్. ఒకరోజు మ్యాక్స్కి చాలా ఆకలేసింది. అలా గార్డెన్లోకి వెళ్ళి ఎవరు చూడకుండా కొన్ని బనానాస్ని దొంగిలించింది. అది పోలీ చూసింది. నెక్స్ట్ డే ఫార్మర్ గార్డెన్కి వచ్చి కొన్ని బనానాస్ మిస్ అయింది పరిశీలించాడు. అప్పుడు పోలీ వచ్చి మ్యాక్స్ అరటిపండ్లు దొంగిలించాడు అని రైతుకు చెప్పింది. రైతు వెంటనే పోలీని చూశాడు. మ్యాక్స్ వచ్చి నేను దొంగిలించలేదు, పోలీ అబద్ధం చెప్తుంది అన్నాడు. అప్పుడు పోలీ లేదు, మ్యాక్స్ అబద్ధం చెప్తున్నాడని రైతుకి చెప్పింది. రైతు నిజమేనా అని కోపంగా చూశాడు మ్యాక్స్ని. మ్యాక్స్ అప్పుడు తలగొక్కుతూ తలదించుకున్నాడు. నాకు ఆకలిగా ఉంటే కొన్ని తీసుకున్నాను అని చెప్పాడు. అప్పుడు రైతు నన్ను అడగొచ్చు కదా, అలా దొంగతనం చేయడం తప్పు అని అరిచాడు. క్షమించండి రైతు గారు, ఇకపై దొంగతనం చేయను అని మ్యాక్స్ చెప్పాడు. ఒక షరతుతో రైతు అతనిని క్షమించాడు. ఈ రోజు నుంచి నువ్వు తోటలో సహాయం చేస్తే నీకు రోజు అరటిపండ్లు ఇస్తాను అన్నాడు. మ్యాక్స్ కూడా హ్యాపీగా తల ఊపాడు. ఆ రోజు నుంచి మ్యాక్స్ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. సత్యమే ఉత్తమమైన జీవితంగా భావించాడు. అలాగే పోలీతో హ్యాపీగా ఫ్రెండ్షిప్ చేశాడు. రైతుకు తోటలో సహాయం చేస్తూ వారు రోజు ఆనందంగా గడిపారు. సో ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి ఫ్రెండ్స్. అబద్ధాలు చేయడం, దొంగతనం చేయడం ఎప్పటికీ మంచిది కాదు.